పెద్ద పెద్ద ట్విస్ట్లు ఏమి లేవు. ఈసారి ఎక్స్ హౌస్ మేట్స్తో నామినేషన్ అనేది భలే కిక్ వచ్చింది నాకైతే. ఎందుకంటే వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలియట్లేదు. ఎప్పుడు చూసినా మేమే రైట్ అనుకునే ప్రేరణకి ఎస్పీకి బాగా చెక్కుపడింది. అలాగే ఆ కోణంలో ఇరుక్కునే నిఖిల్కి కూడా కొంచెం బూస్టప్ ఎక్కిచ్చారు. అర్థమైందా? సోనియా వస్తే ఎవరికి ఫేవర్ సోనియా? మనం లాస్ట్ సీజన్లో చూసుకుంటే ఒక అమ్మగా, అక్కగా, ఒక గార్డియన్గా మన నిఖిల్ గారిని బాగా సపోర్ట్ చేసే సోనియా కరెక్ట్గా వచ్చి నిఖిల్ నామినేట్ చేసింది. ఎందుకు నామినేట్ చేసిందిరా అంటే కట్ చేస్తే యష్మి వల్ల నీ ఆట పోతుంది, నువ్వు తెలుసుకోవట్లేదు, నీకు ఈ రకంగా నేను చెప్పాలన్న ఒక ఉద్దేశంతో నేను నామినేట్ చేస్తున్నానని. నిజంగా సోనియా హౌస్లో ఉన్నంతసేపు కూడా జనాలు బుర్రలు తింది, కానీ బయటకు వచ్చిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం నామినేషన్ వేసి ఎక్సలెంట్ అనిపించింది. నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే బయట ఉన్న నెగిటివిటీ పోగొట్టుకోవడానికి నామినేషన్ చేసిందని చెప్తారు. ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు నిఖిల్ని చేస్తే నో ఫరక్ పడతా, ఇప్పుడు ఈజీగా సేవ్ అవుతాడు. అర్థమైందా? ఇప్పుడు నబీల్ని చేసినా నిఖిల్ని చేసినా వీళ్ళందరూ కూడా తప్పు ఒప్పుల్ని సరి చేయడానికి లోపలికి వచ్చినట్టు అనిపించింది నాకైతే. ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చి ఒక్కొక్కరిని నామినేట్ చేస్తుంది. నిజంగా అసలు ఏమన్నా కిక్ వచ్చింది. అసలు శేఖర్ భాష అయితే ఇక ప్యాకెట్ ఆడేసాడు అనమాట ఒక్కొక్కరిని. తమ్ముడే ప్యాకెట్ తర్వాత మాట్లాడుకుందాం మనం ఏమైనా ఉంటే బయట. ఇక్కడ మట్టికి పాయింట్ వేయడానికి వచ్చాను. నా పాయింట్స్ రెండు కూడా యష్మి ప్రేరణని నించోబెట్టి ఒకటే కడుగుడు. అబ్బాబ్బాబ్బా అక్కడ గౌతమ్తో కొండలతో వచ్చింది, కానీ వీళ్ళ మాటలతో తోమేశారు. ప్రేరణని మామూలుగా తోమలేదు. ఎందుకంటే అక్కడ ఫ్లిప్పింగ్ వర్డ్స్ చాలా ఇరిటేటింగ్గా మాట్లాడడం. ఏదో క్రస్టెడ్ యాపిల్కి ఎవరైనా అలుగుతారా? క్రస్టెడ్ యాపిల్కి అలగడం కానీ, ఫుడ్ కాడ ఆ దోశలు వేసే కాడ పార్షియాలిటీ చూపించడం కానీ, ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి గేమ్ ఆడడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళని చాలా ఇరిటేట్ చేసింది. వాళ్ళంటే మీన్ ఆడియన్స్ ఏమనుకుంటున్నారో అదే కదా వాళ్ళు వచ్చి ఎక్స్ హౌస్ మేట్ చెప్పింది. అది మీరు అగ్రీ చేయాలి. మీరు అగ్రీ చేయకపోతే కష్టం. నేను పట్టుకున్న దానికి 3 కాళ్ళు అంటే యష్మి నువ్వు బయటకు పోతావు అన్నాడు, డైరెక్ట్ అన్నాడు శేఖర్ భాష. నువ్వు ఇప్పటికి కూడా ఇదే వాదనలో ఉంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ అవుతావు. నువ్వు ఈ వాదన తగ్గించుకొని నువ్వు గేమ్లోకి వెళ్తేనే పాస్ అవుతావు అన్నట్టుగా శేఖర్ భాష పాయింట్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. బేబక్కదే నచ్చలా. ఎందుకంటే బేబక్క ఇప్పుడు చూసిన సీజన్ గురించి వచ్చి నామినేట్ చేస్తే బాగుండు అనిపించింది. ఓకే, బేబక్క ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోయింది, ఆ నామినేషన్ పాయింట్స్ వేయలేకపోయానే అనే ఒక హోప్తో మళ్ళీ నామినేషన్ వేసింది. కానీ ఎప్పటియో వేయడం వల్ల నాకు కొంచెం డిసప్పాయింట్ అయింది. అంటే వాళ్ళకి సజెషన్ పాయింట్సే, కాకపోతే నాకు కొంచెం డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే అప్పుడు పాయింట్లు కాకుండా ఇప్పుడు సోనియా వచ్చింది. అసలు ప్రజెంట్ నౌ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది గేమ్లో, అసలు ఎలా ఆడుతున్నారో ఆ పాయింట్ల గురించి నామినేట్ చేశారు. వెరీ గుడ్. శేఖర్ భాష వచ్చాడు ఇప్పుడు జరిగే ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి, అంతేగాని వాళ్ళు ఎలిమినేట్ వెళ్ళిపోయారని ఆ పాయింట్ల గురించి ఎవరు చేయలే. నాకు బేబక్క నామినేషన్ నచ్చల. వాళ్ళిద్దరిదైతే కిరాకు ఉంది, అసలు మామూలుగా లేదు. ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ల మీద బాగా మాట్లాడారు. ఒక్కొక్కరికి ఇచ్చిపడేది. ఎస్పెషల్లీ అందరి టార్గెట్ ఆ గ్రూప్ గురించే ఉంది. ఆ గ్రూప్ అంటే మీకు తెలుసు కదా, నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ. ఈ గ్రూప్ గేమ్ ఆడుతూ ఇప్పటికైనా మానేయాలి. మానకపోతే సెట్కి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా చెప్తున్నా, శేఖర్ భాష గుచ్చి చెప్పాడు, మేకు గుచ్చినట్టు గోడకే. మామూలుగా చెప్పలా, ప్రేరణకే యష్మికి ఇచ్చి పడేశాడు. మీరు ఈ ప్రవర్తన మార్చుకోకపోతే ఖచ్చితంగా మీరు రెడ్ జోన్లో ఉంటారో, ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతారు. మీరు కంటెంటర్గా పనిచేయరు. మీరు ఒక పార్షియాలిటీ, ఒక గ్రూప్ గేమ్ ఆడుతున్నారో హౌస్లో అందరికీ తెలుస్తుంది. ఆడియన్స్ అందరూ కూడా ప్రతిసారి మీ గురించి నెగిటివ్గానే మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడా కూడా పాజిటివ్నెస్ కనబడలేదు నాకు బయట. కాబట్టి మీరు మారాలి, మీ గేమ్ మారాలని చాలా క్లియర్గా పాయింట్స్ ఇచ్చారు. ఇప్పటికైనా మారాలి. ఇంకా ఎన్ని వీక్స్ లేవు, తిప్పి కొడితే ఈ వీక్ తీసేస్తే 3 వీక్స్లో ఇంకా మీరు మారలేదంటే ఖచ్చితంగా మీరు రెడ్ జోన్లో పోతారు. అంటే చెప్పిన తర్వాత యష్మి మారే ఏదైనా అనిపిస్తుంది. వచ్చారు కదా, ఓకే తను చెప్పిన తర్వాత యష్మి ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా? సోనియా గురించి యష్మి గురించి మాట్లాడింది. మారే అవకాశం ఉందా కాదు, ఫస్ట్ నిఖిల్కి బూస్ట్ ఇచ్చింది. శ్రీ సత్య ఎక్కడ ఉంది స్వామి ఈ సీజన్? ఓకే, వాళ్ళ పేరెంట్స్తో వచ్చినప్పుడా? ఓకే, ఎవరు వచ్చి చెప్పినా కానీ కొంతమంది ప్రవర్తన మారట్లేదు. అది ఎస్పెషల్లీ ప్రేరణ, యష్మిది. ఎందుకంటే మార్చుకోవాలి. గేమ్ ఉంది కానీ వీళ్ళ దగ్గర మాట్లాడే విధానం లేదు. పృథ్వీ ఉన్నాడో మంచి కసిగా గేమ్ ఆడతాడో, అందరికీ కాంపిటేటర్గా నిలుస్తాడు, కానీ వాడికి మాట్లాడితే కంపు నోరు మాట. ఆ నోట్లో నోరు ఎందుకు పెట్టావరా నాయనా అన్నట్టుగా ఉంటుంది. ఆ మాటలు కాడే వేలో ఇరిటేషన్ వస్తుంది ఆడియన్స్కి. ఓవరాల్గా వీళ్ళ మీద కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఆ ఇంప్రెషన్ రాకుండా ఉండాలనే ఈ నామినేషన్స్, ఎస్పెషల్లీ ఎవరు గుద్దిన నామినేషన్స్. ఈరోజు ప్రోమోలో కూడా చూసుకుంటే
నైనిక మన మణికంఠ. అబ్బాబ్బాబ్బా మణికంఠ ఇచ్చాడబ్బా, ఎవరికి మన నబీల్కి ఇచ్చాడు, మంచి సజెషన్ ఇచ్చాడు. వీళ్ళందరూ నన్ను గ్రూప్ కింద వీళ్ళ గ్రూప్ గేమ్ ఆడుతున్నారా, నేను బయటికి వెళ్ళి చూశాను. వీళ్ళ గ్రూప్ కింద నన్ను ఆడియన్స్ దృష్టిలో బ్యాడ్ చేస్తున్నారని నేను బయటికి వెళ్ళిపోయాను, సెల్ఫ్ ఎవిక్ట్ అయ్యి. ఈ తప్పు నువ్వు చెయ్యకు, నువ్వు కప్పుతోనే రా. వీళ్ళందరూ కూడా బయాస్డ్గా ఉన్నారు, అంటే వ్యతిరేకంగా ఉన్నారేలో, వీళ్ళు మీకు రానివ్వకుండా ఏదో మిమ్మల్ని ఒక టార్గెట్ చేసినట్టు ఆడుతున్నారని క్లియర్గా చెప్పాడు, చాలా క్లియర్గా ఇచ్చాడు పాయింట్. నాకు తెలిసినంత వరకు అదే చెప్తాడు, అదే చెప్పాడు. మణికంఠ బ్యాక్ వచ్చి అంత స్ట్రాంగ్గా మాట్లాడడానికి ఏకైక కారణం మొత్తం షో చూశాడు, చూసి వచ్చి మాట్లాడాడు. నైనిక పాయింట్స్ నాకు నచ్చలా, మళ్ళీ వచ్చి నైనిక నబీల్ని సజెస్ట్ చేయడం అంటే ఎలా నిఖిల్కి ఫేవర్గా ఉండి ఇక్కడ నైనిక తెలుగుదై ఉండి మన తెలుగు తమిళని కాదు కానీ ఇక్కడ మ్యాటర్ అది కాదు. కాకపోతే సపోర్ట్ చేయవల్ నువ్వు పాయింట్ చేయవలసిన పాయింట్ చేయకుండా నబీల్ని పాయింట్ చేయడం నా దృష్టిలో తప్పు. నైనిక పాయింట్స్ లేవు, పాయింట్స్ లేకుండా నువ్వు గ్రూప్ గేమ్స్ ఆడుతున్నావు అనే బ్యాక్వర్డ్ ఓట్స్ వాడుతున్నావు, లేకపోతే ఎవరైనా దెబ్బలాడుకుంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అన్నట్టుగా మాట్లాడుతావు. నైనిక నామినేషన్ నాకైతే నచ్చల. ఓవరాల్గా ఇదంతా కూడా ఎలా ఉంది అంటే ఒక ఎక్స్ హౌస్మేట్స్తో నామినేషన్స్ ఫుల్ అంటే ఫుల్ కిక్ వచ్చింది. నామినేషన్లు ఇదో ట్విస్ట్, నిజంగా మొన్న నాగార్జున గారు ట్విస్ట్ ఇస్తే ఎవిక్షన్ లేకుండా ఈ నామినేషన్ ట్విస్ట్ అదిరిపోయింది. ఎవరు వెళ్ళే ఛాన్స్ ఉంది బయటకి, ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందంట? ఎక్కువగా నేను చెప్పనా, వాళ్ళు వచ్చి నామినేట్ చేసిన దాని ప్రకారంగా నాకు తెలిసి పృథ్వీ, యష్మి, ప్రేరణ రెడ్ జోన్లో ఉంటారు ఖచ్చితంగా. ఈ రెడ్ జోన్ నుంచి ఎవరైనా సరే ఎవిక్ట్ అయిపోవచ్చు. ఎవరన్నది మనం చెప్పలేం, ఎందుకంటే మెంబర్ ఆఫ్ పోలింగ్ ఉంది వీళ్ళకి ఫస్ట్ నుంచి కూడా నామినేషన్స్లో ఉంటున్నారు, సేవ్ అవుతూ వస్తున్నారు. కాబట్టి ఏ టైంలో అయినా సరే ఎవరైనా వెళ్ళొచ్చు, అంటే ఒక్కలని పర్టికులర్గా చెప్పలేం, ఖచ్చితంగా చెప్పలేం. టాప్ 5 అంటే తారుమారు అవుతున్నాయి భయ్య లెక్కలో. దాంట్లో ఇప్పుడు గౌతము, అవినాష్ వెళ్ళిపోయారు టాప్ 5లోకి. కర్మ వాళ్ళందరూ కూడా ఇప్పుడు రెడ్ జోన్లో ఉన్నారు. ఎవరు టాప్ 5 వెళ్తారో లేకపోతే ఎవరు ఎవిక్ట్ అవుతారో అనేది కొంచెం కన్ఫ్యూజన్. ఎందుకంటే ఎక్స్పెషల్లీ ఈ ఎక్స్ హౌస్మేట్స్ వచ్చి ఇచ్చిన హింట్స్ చాలా అంటే చాలా బాగా ట్రిగ్గర్ చేసి చెప్పారు, నొక్కి 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 చెప్పారు. ఇంకా మారకపోతే కష్టమే. సో ఫైనల్ గా విన్నర్ నిఖిల్ వర్సెస్ గౌతమ్ అనుకోవచ్చా, నిఖిల్ వర్సెస్ నబీల్ అనుకోవచ్చా? గౌతమ్ వర్సెస్ నబీల్. నిఖిల్ ఛాన్స్ లేదు, ఎందుకంటే ఫ్లిప్పింగ్ అయిపోయాడు, ఆల్రెడీ బ్యాడ్ గా పోర్ట్రేట్ అవుతున్నాడు. ఉంది వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్ నేనే చెప్పాను. నేనే ఎందుకు అన్నానంటే మార్చుకోవాలి, 3 weeks లో చూస్తాం, 2 weeks లో కన్ఫర్మ్ అవుద్ది ఖచ్చితంగా ఎవరు అనేది. అర్థమైందా? నాకు తెలిసి రేస్లో ఇప్పుడు దాకా జెన్యూన్ గా ఉన్నదే నాకు తెలిసి నబీల్కి న్యాయం జరగాలి, నా అంతరాత్మతో చెప్తున్నా. తర్వాత గౌతమ్ ఎందుకంటే గౌతమ్ ఒక్కనే పాయింట్అవుట్ చేయడమే వీళ్ళు చేసిన పెద్ద మిస్టేక్. అదొకటి. మొన్న మన ఎవరిని టేస్టీ తేజాని కూడా పాయింట్అవుట్ చేయడం చాలా 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 బిగ్ మిస్టేక్. ఇలాంటి మిస్టేక్లన్నీ చేయడం వల్లే వాళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు అందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఈ గ్రూప్ గేమ్ నుంచి విడిపోవాలి. ఎక్స్పెషల్లీ నేను వాళ్ళు ఉంటే ఉన్నారు, వాళ్ళ గురించి నేను ఎప్పుడు పట్టించుకోను, కానీ నిఖిల్ బయటకు రావాలబ్బా. నిఖిల్ చాలా జెన్యూన్ పాప, చాలా జెన్యూన్. వాళ్ళలో జెన్యూన్గా ఉన్నది వాడు ఒక్కడే. వాడన్నా కనీసం బయటకు వచ్చి రియలైజ్ అయ్యి మాట్లాడి ఆడితే బాగుండని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిఖిల్ విన్నర్ ప్లేస్లో చూస్తున్నాను నేను, అంటే కాంపిటేటర్ ప్లేస్లో చూస్తున్నా. కానీ ఎవిక్ట్ అయిపోవడం నాకు నచ్చదు, నిఖిల్ నచ్చదు. ఎక్స్పెషల్లీ వాళ్ళంతా కూడా వాళ్ళు ఫస్ట్ నుంచి అది ఎప్పటి నుంచో 3 weeks నుంచి వాళ్ళ మీద వేటు పడతానే ఉంది, ఏదో రకంగా సేవ్ అవ్వకుండా వచ్చారు. అందుకే చెప్తున్నా, ఎవరన్నది కన్ఫర్మ్ చేయలేము. ఎవిక్షన్ ఎవరికి వస్తుంది అనేది పర్టికులర్గా వీళ్ళు వెళ్తారో అని ఈ వీక్లో చెప్పలేం, ఖచ్చితంగా చెప్తున్నాగా చెప్పలేం. ఓకే, థ్యాంక్ యూ.